కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం. నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్ళు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమణిని ఎత్తుకెళ్ళాడని కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరు ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేను ఏమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు. ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేది ఎవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నేను ఎత్తికెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్పావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను. కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళలో గొప్పోడు గండిపేట బద్రి. రే, ఇదేరా అన్నా, బద్రీనాథ్ మామని కలవచ్చు ఎప్పుడు? బద్రీనాథ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి, లేదంటే వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్క్? అమ్మనాథోళ్ళరా, ముసలాడికి మిల్క్ ఎదిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ జూరేస్తున్నారు. ఎవరండి? బద్రీనాథ్ మామయ్య. నాన్నకు చుట్టాలు అవుతారా? అవునండి. మీరైనా పాలు పోసి చూడండి, ప్రాణం పోతుందేమో చూద్దాం. ఇష్టమండి. రండి, ఒక గ్లాసు రోజు మిల్క్ తాగొద్దాం. రండి, జరగండి. బాధపడుతున్నట్లేదు. ఏమ్మా, నీకు రోజు మిల్క్ పడదా? బయలుదేరు. తాత తాత అన్నా, మీకు చావబోయే వాళ్ళు టైం తెలుస్తుందన్నారు కదా, ఈయనకి ఇంకా ఎంత టైం ఉంది? ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు. ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు. త్వరగా.
అయ్యా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అరే తిరుపతి ఆ తలుపు పూసి, అరే నువ్వు ఇది పూసి చేయి పట్టుకో. అడుగు, ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం. తాత ఇదేంటో తెలుసా? మీరేనా ఇది తయారు చేసింది? ఇది చేయమని ఎవరు తాత? పేరేంటి చెప్పండి తాత, పేరేంటి? ఇది చేయమని పేరేంటి? పేరు పేరేంటి? ఇది చేయమని పేరు చెప్పండి. చిన్నప్పుడు గట్టిగా పట్టుకోబట్టు వదిలేసేవట్రా. చూడు కాలు ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల తాత ఆ ముసలోడు సత్యలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్లో పెట్టి చచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్నే చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఓ, ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా. అయ్యుండొచ్చు. మరి దీనికేంటి అర్థం? ఈడబెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా. కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం. అదే అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, గుట్లు ఊడిపోతాయి. అందరు నవ్వు కొంచెం సీరియస్గా ఆలోచన. సీరియస్. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తాను. బయట ఏం పీకలే, లోపల ఏం పీకుతావురా? అది కౌస్తుభమనేనా లేక ఇంకే? నువ్వు బిచ్చమతే కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కడైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం పేరు కృష్ణ అని కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆడేనా? మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. ఒరేయ్, అది శతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెథోస్కోప్ కృష్ణుడా? ఒరేయ్, డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదూ. కనిపెట్టేశాను తమ్ముడు. ఆ కౌస్తుభమణికి అర్థం ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు కదూ? కాలేదు. అర్థం కాలేదా? డాక్టర్ అబ్బాయి, డాక్టర్ కృష్ణ. డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు. లోపలికి వెళ్ళి బుర్ర చించి నేనే కనిపెట్టాను అబ్బాయి. సూపర్. నిజంగానే నువ్వు కనిపెట్టావా? యా ట్రూ బుచ్చే. ప్రూవా? నాన్న తోడుగా నేనే కనిపెట్టాను. సిటీలో డాక్టర్స్ మొత్తం తెలుసు. బావా, నువ్వేదో పెద్ద నాకు హెల్ప్ చేసినట్టు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నాను. రామదాస్ ఎక్కడున్నాడు? రై, సౌండ్ పెంచరా. చెప్పండమ్మా, రామదాస్ ఎక్కడున్నాడు? రై, ఎవరు అక్కడ బండి స్టార్ట్ చేసింది? ఆఫ్ చేయమని చెప్పండి. బండి కాదన్నా, ముసలి ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏమ్మా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? వాడు చచ్చిపోయి 10 రోజులు అయింది. సావు కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? ఎవరు పెట్టవయ్యా నువ్వు? సమ్మకం కొడుకువా? రేయ్, ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా? ఏమ్మా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? బండి కాదన్నా, ముసలి ఏడుస్తుంది. రేయ్, ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా?
మరి ఆ మరకతమణిని ఎత్తుకెళ్ళింది ఎవడరా? వాళ్ళు ఏదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అన్నా, ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు? ఆ ముసల్దాన్న. హలో హలో, రే రే రే, ఆ ముసల్దాన్ని ఏం చేశారా? షూట్ చేశానన్నా. అయ్యో, ఓరి పాపాత్ములరా, అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తారా? నా ముసలిది చావలేదన్నా, జస్ట్ మిస్. నువ్వేదో పెద్ద పుడింగ్ లాగా తుపాకీ కూడా తీసుకెళ్ళావు. సరే రండి. రే గుండు, సర్దేరా. సరేనా? రే, ఫోటోని ఫోటో తీరా. యా, డాక్టర్ కృష్ణ పేరు మీద సిటీలో ఉన్న టోటల్ లిస్ట్ ఐ వాంట్ నౌ. అదంతా సరే, మీరెవరు? డాక్టరా? నో. మరి పోలీసా? నో. లేకపోతే పత్రిక వాళ్ళ? నో. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసి ఊడిపోయాయి. నో ఫ్రీ సేవ. ఈ సేవ తప్పులేదు, ఈ సేవ అయితే ఓకే. డాక్టర్ కృష్ణ హ్యాపీయా? కాపీయేగా. ఓయ్ తెవలపాకు, ఏటా ఒక సాధారణ ప్రింట్అవుట్కి 1000 రూపాయలు నొక్కుతావా? రేపు నీకు 4000 ఖర్చు అవుతుంది. పందెం కస్తావా? ఏం బ్రదర్, మాటలు తేడాగా ఉన్నాయి. అవునరా, అలాగే ఉంటుంది. చా, మా నాకు తెలిసిన కృష్ణుడి దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి, ఆయన అడుగుదామా? ఇంతమంది కృష్ణులు ఉన్నారు. అయ్యో, ఎంత మంది దగ్గర ఇలా లంచం నొక్కావురా? పెద్ద పటాచోర్ ఆఫీసర్లా ఉన్నావు. నిన్ను ఒక్కసారి ముక్కు మీద ఉద్దే- ఒరే బుచ్చిగా, నువ్వు వీపు ఊదిచ్చి శాంతపరిచావు కాబట్టి ఆడు బతికిపోయాడురా. ఇది విభూతి కాదయ్యా, మరి కాలిపోయిన ప్రింట్ అవుట్. ప్రింట్ అవుటా? టవలపాకు గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఇదే రింగు రివర్స్ అవడం అంటే. అగైందా? అంతే. 74, 75, 76, 4,000 రూపీస్. సార్ పర్వాలేదు, ఇందులో కాపీ చేసి ఇవ్వండి, నేను షాప్లో ప్రింట్ తీసుకుంటాను. కంప్యూటరు అది కూడా బాక్స్ కూడా నా మీద ఎందుకు నీళ్ళు పోతావా? బర్బాద్ అయిపోయింది మొత్తం. అరే బుచ్చిగా,